పునీత అగత్తమ్మ గారు చంపబడి సమాధి చేసిన తర్వాత ఇద్దరు దేవదూతలు వచ్చి ఆమె సమాధి పైన ఒక పాలరాతి పలకను పెట్టి వెళ్లారు. ఆ పాలరాతి పలక పైన అగత్త తన బాధలు ప్రార్థనల ద్వారా సిసిలీ దీపానికి శాంతిని రక్షణను సంపాదించి పెట్టింది అని రాయబడి ఉంది. అయితే దాని అర్థం అక్కడ ప్రజలెవరికీ కూడా అర్థం కాలేదు. ఆ రాతి పలక మోసుకొచ్చింది అగత్తమ్మ గారి యొక్క రక్షణ దేవదూతలై ఉంటారు అని అక్కడ ప్రజలందరూ కూడా ఆ రాతి పలకను భద్రపరచాలి అనుకొని అగత్తమ్మ గారి తలపై వేసుకునే ముసుగు వస్త్రముతో ఆ రాతి పలక చుట్టి ఆ రాతి పలకను అగత్తమ్మ గారి యొక్క సమాధి పైన పెట్టారు. చాలా సంవత్సరాల వరకు ఆ రాతి పలక అలా ముసుగు వస్త్రముతో చుట్టబడి అక్కడే భద్రపరచబడి ఉంది. అయితే అగత్తమ్మ చావుకు గవర్నరు రాజే కారణమని తెలుసుకున్న పట్న ప్రజలు గవర్నర్ కు వ్యతిరేకులుగా మారారు. ఇంతలో గవర్నర్ కు ఒక దురాశ కలిగింది. గొప్ప ధనవంతరాలు అందగత్తె అయినటువంటి అగత్త చనిపోయింది. వారి తల్లిదండ్రులను తానే వధించాడు కాబట్టి వారి ఇంటిలో విలువైన మంచి వస్తువులు ఉంటాయి, వాటిని స్వాధీనం చేసుకోవాలి అనే దురాశతో గబా గబా గుర్రాన్ని ఎక్కి కొండ దగ్గరలో ఉన్నటువంటి అగత్తమ్మ గారి ఇంటికి బయలుదేరాడు. గుర్రం పరిగెడుతూ ఉంది. ఆ గుర్రం అలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉండగా ఒక చోటకి రాగానే జారి చతికిల పడింది. ఉన్నట్టుండి గుర్రం అలా కింద పడగానే ఆ గవర్నర్ యొక్క తల బలంగా కింద గుద్దుకొని మెడ విరిగి అక్కడికక్కడే మరణించాడు. ఇలా అగత్తమ్మ గారికి హాని చేసిన వారు వెంటనే మరణించారు. తర్వాత అదే ప్రాంతంలో అనగా సిసిలీ ప్రాంతంలో ఎత్నా అనే అగ్నిపర్వతం ఉంది. ఆ పర్వతం నుండి నిప్పులు బయలుదేరి రాళ్లనే కరిగి లావా ద్రావం పట్నం అడుగు భాగం అంతా వ్యాపించింది. ఎర్రని మంటలు పట్నాన్ని ఆవరించాయి. పర్వతం లోపల భూమి కదులుతూ ఉరుముల్లాంటి శబ్దాలు వినిపిస్తున్నవి. పట్న ప్రజలంతా భయముతో గజ గజ వణుకుపోతూ ఉన్నారు. ఏమీ తోచక ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కేకలు పెడుతున్నారు. అంతలో ఒకతనికి అగత్తమ్మ గారు గుర్తొచ్చారు. ఆ రోజుకి అనగా ఫిబ్రవరి 5వ తారీఖు అగత్తమ్మ గారు చనిపోయి సరిగ్గా సంవత్సరం అయిందని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని మరికొంతమందికి చెప్పాడు. వారందరూ కలిసి అగత్తమ్మ గారు సమాధి దగ్గరకు పరిగెట్టుకుని వెళ్లారు. సమాధిపై ఉన్నటువంటి రాతి పలకకి కప్పబడినటువంటి ముసుగు వస్త్రాన్ని వారు తీసి ఒక పొడవంటి కర్రకు చివర జెండాలాగా కట్టారు. ఆ జెండాని వారు మోసుకుంటూ మంటలకు ఎదురుగా పరిగెట్టారు. వెళుతున్న కొద్దిగా ఆ మంటలు వెనక వెళ్లడం మొదలయ్యింది. వారు ఆ పర్వతం దగ్గరకు ఆ జెండాను మోసుకుని మంటలకు ఎదురుగుండా పరిగెట్టారు. వారు వెళ్లే కొద్దిగా ఆ మంటలు ఆరిపోతూ ఉన్నవి. అలా వారు పర్వతం దగ్గరికి వెళ్ళగానే మంటలన్నీ పూర్తిగా ఆరిపోయాయి. భూకంపము ఉరుములు అన్ని ఆగిపోయి అక్కడ వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. అగత్తమ్మ గారి సమాధిపై గల రాతి పలకపై రాయబడిన వాక్యానికి అర్థం ఇది అని అప్పుడు అక్కడ ప్రజలకు అర్థమైంది. అప్పటి నుంచి ఎప్పుడు ఆ పర్వతం పేలినా కూడా అక్కడ భూకంపాలు సంభవించినా కూడా ప్రజలందరూ అగత్తమ్మ గారి యొక్క సమాధి దగ్గరకు పరిగెట్టుకొని వెళ్లి అగత్తమ్మ గారి యొక్క ముసుగు వస్త్రానికి వందనం చేసి ప్రార్థన చేస్తారు. వెంటనే అక్కడ భూకంపాలు అగ్నిపర్వతాలు అన్ని కూడా శాంతిస్తాయి. ఈ అద్భుతాన్ని గురించి ప్రపంచంలో ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. కానీ ఎవ్వరికి కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. సభ ఆ రోజు నుండి పునీత అగత్తమ్మ గారి పేరును పూజలో ఉచ్చరిస్తూ ఆమెను కొనియాడుతూ వస్తున్నారు. అగత్త అనగా గ్రీకు పదములో ఉత్తమ, కరుణ, దయ అని అర్థము.